సీఎం చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. దేవినగర్ లో రైల్వే బ్రిడ్జ్ పై ఉన్న సమయంలో రైలు వచ్చింది. అప్రమత్తమైన సీఎం చంద్రబాబు సింగిల్ ట్రాక్ కావడంతో పక్కనే ఉన్న ర్యాంప్ మీదకు వెళ్లి నిల్చున్నారు. రైలు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి వెళ్లారు. మధురానగర్ నుంచి దేవినగర్ ప్రాంతంలో ముంపు ప్రాంతాల్ని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు వెళ్లారు. నీటి ప్రవాహం పరిశీలించేందుకు రైల్వే బ్రిడ్జ్ పైకెక్కారు. ఆ సమయంలోనే ట్రైన్ వచ్చింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. లైవ్ లో రవిచంద్. ముఖ్యమంత్రి చంద్రబాబు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పుకున్నారని చెప్పుకోవచ్చు. రైల్వే ట్రాక్ మీద సింగిల్ ట్రాక్ మీద ఆయన వరద ప్రవాహాన్ని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కింద నుంచి చూసే అవకాశం లేకపోవడంతో ఆయన నీరు ఏ విధంగా వెళ్తుందని చూసే ప్రయత్నం చేస్తున్నారు. అదే టైంలో సింగిల్ ట్రాక్ మీదకి ఆ ట్రైన్ వస్తూ ఉంది. ఆ సమయంలో ఆఖరి నిమిషంలో సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, వ్యక్తిగత సిబ్బంది గమనించి ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టారు. ఈ నేపథ్యంలో ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ఈ ఉదయం ఇక్కడ ఏదైతే కలెక్టరేట్ లోని తన బస్సులో నుంచి ఆయన పర్యటనకు బయలుదేరారు. నిడమానూరులో ఏదైతే బుడమేరు కరకట్టకు సంబంధించిన బ్రీచెస్ ని పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచి మధురానగర్ వచ్చారు. మధురానగర్ దగ్గరలోని దేవీనగర్ ప్రాంతంలో ఈ రైల్వే ట్రాక్ ని పరిశీలించే క్రమంలో, రైల్వే ట్రాక్ దగ్గర వాటర్ ఫ్లో ని పరిశీలించే క్రమంలో ఇదైతే జరిగిందని చెప్పుకోవచ్చు. చిన్న ర్యాంప్ పై ట్రైన్ వెళ్లే వరకు ఉండి తర్వాత అక్కడి నుంచి కదిలి వెళ్లారు. సీఎం వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే గత 5 రోజుల నుంచి కూడా ఆయన చూసుకుంటే కనుక ఏదైతే నిబంధనలన్నీ పక్కన పెట్టి ప్రజల బాధల్లో ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడాలి అని నిబంధనలు పక్కన పెట్టి ముందుకెళ్తున్న పరిస్థితిని కూడా మనం గమనించాం. ఆయన ప్రొక్లైనర్ లో కూడా గత 4-5 రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడైనా మనిషి లోతు నీళ్లలో పడవ మీద వెళ్తున్నారు, సేఫ్టీ జాకెట్స్ వేసుకుని. అదేవిధంగా ఈ రోజు చూస్తే కనుక ఫ్రంట్ మీద కూడా ఆయన కొంత దూరం ప్రయాణం చేశారు. రైల్వే ట్రాక్లను పరిశీలిస్తున్నారు. ఈ విధంగా గత 5 రోజుల నుంచి కూడా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని చూడాల్సిందే అని సెక్యూరిటీ నిబంధనలను ఏదైతే పక్కన పెట్టి కూడా ప్రజల దగ్గరికి వెళ్లి కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యారు. ఈ నుంచి ఏదైతే ఈ జరిగిన ఘటన పట్ల వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ విధంగా కూడా వారైతే దీన్ని అభివర్ణిస్తున్నారు. పై అధికారులు కూడా జరిగిన ఘటన సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఏదైతే వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు మరలా మొన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ట్రాఫిక్ ను కూడా ఆపవద్దు, నా పర్యటన వల్ల ఎవరికి ఇబ్బందులు గురి కాకూడదు, ఏదైతే పరదాలు కట్టే పద్ధతిని కూడా స్వస్తి చెప్పండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కొన్ని పద్ధతులు అయితే పాటిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా పరదాలు కట్టే పద్ధతిని కూడా వారు పక్కన పెట్టేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వరద 5 రోజుల నుంచి కూడా చూసుకుంటే ఆయన ఎక్కడా కూడా నిబంధనల్ని అంటే పక్కన పెట్టేసి ప్రజల దగ్గరికి వెళ్లి వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. వారి బాధలన్నీ తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్క బాధితుడి దగ్గరికి తన వెళ్లాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సెక్యూరిటీ సిబ్బందికి కొన్ని ఇబ్బంది ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీఐపీ కొంత ఇబ్బందుల్లో వెళ్తున్నారేమన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు జాగ్రత్తలు చెప్తున్నారు. కానీ ఈ రోజు జరిగిన ఘటన పట్ల కొంత సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. సీఎం ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైతే వరదల్లో కావచ్చు మరీ డెప్త్ కి వెళ్లకుండా కొన్ని సూచనలు అయితే చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ రోజు ఈ ఘటన త్రుటిలో ఆయన ప్రమాదాన్ని నుంచి తప్పించుకున్నారని అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక నుంచి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండే విధంగా కూడా పై అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే సెక్యూరిటీ సిబ్బంది అన్ని చెప్తున్నప్పటికీ కూడా స్వయంగా వెళ్లి అన్ని ప్రభావిత ప్రాంతాలను తనే పరిశీలించాలని వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మొన్నటి వరకు కూడా అధికారులు ఎవరో కోఆపరేట్ చేసిన పరిస్థితి చూశారు. ముఖ్యమంత్రి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకని స్వయంగా తను వెళ్లి తన పనితీరును అక్కడ జరుగుతున్న పనుల పట్ల సాటిస్ఫై అయితే తప్పించి ఎవరిని ఆయన పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సరైన ఫీడ్బ్యాక్ మొదట్లో రాలేదు. అందుకని ఆయన ప్రతి విషయాన్ని కూడా కింది స్థాయికి వెళ్లి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజు ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఆ వ్యవహారం కొంత త్రుట్లో ఆయన ప్రమాదం నుంచి బయటపడటం పట్ల అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు.